ఎన్డీఏకి తక్కువ సీట్లు రావడం అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలిట వరంగా మారేటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. రీసెంట్ గా విజయసాయి రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మరీ అంత ధైర్యంగా ఈ విషయాన్ని చెప్పగలిగారంటే మా దగ్గర 11 మంది ఎంపీలు ఉన్నారు. కొంతమంది రాజ్యసభకు సంబంధించి, మిగిలిన వాళ్ళు లోక్సభకు సంబంధించి. ఖచ్చితంగా మీరు ఏ బిల్లులైనా పాస్ చేసుకోవాలంటే మా ఎంపీల యొక్క సపోర్ట్ మీకు అత్యవసరం. ముఖ్యంగా ఎన్డీఏ 350 కొడతాం, ఎన్డీఏ 400 కొడతాం, బీజేపీ 350 కొడతాం అని డాంబీకాలు పోయినటువంటి నరేంద్ర మోడీ కావచ్చు, ఆ బ్యాచ్ కావచ్చు, వాళ్ళంతా చితికిల పడి 250కే బీజేపీ అయిపోయింది. ఎన్డీఏ కావాల్సిన మెజారిటీలో అధికారం ఫామ్ చేయడానికి మూడోసారి చంద్రబాబు నాయుడు పార్టీ, నితీష్ కుమార్ పార్టీ ముందుకు రావాల్సి వచ్చింది. సో ఇట్లాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి విషయంలో చంద్రబాబుకు ఉండేటువంటి కోరికలు తీరుతాయి. జగన్ అయినా చంద్రబాబు అయినా వీళ్ళిద్దరు ఏంటంటే కేంద్రం యొక్క సపోర్ట్ వీళ్ళ చేతికి వచ్చినప్పుడు ప్రత్యర్థి ఉండకూడదు ఏపీలో అని కోరుకుంటారు. గతంలో జగన్ అయినా అంతే, చంద్రబాబు ఉండకూడదు ఏపీలో రాజకీయంగా అని కోరుకున్నారు. ఇప్పుడు చంద్రబాబు అయినా అదే కోరుకుంటున్నారు. ఆల్రెడీ ఆయన మీద కాంగ్రెస్ పార్టీ టైంలో పెట్టినటువంటి సిబిఐ కేసులన్నీ కూడా బయటికి తీసి ఆ విషయంలో ముందుకు వెళ్ళాలి, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ జైలుకి పంపించాలి అనేటువంటి ఒక కసి గాని, ఒక పగ గాని గతంలో ఎట్లయితే జగన్‌కు ఉందో ఇప్పుడు అట్లాగే చంద్రబాబు కూడా. వీళ్ళు పగా రాజకీయాలు, కక్షపూరిత రాజకీయాల విషయంలో యాక్టివ్‌గా ఉంటారు. ప్రజలకి మంచి చేయడం విషయంలో కాస్త వెనకబడి ఉన్నా కూడా ఇలాంటి విషయాల్లో చాలా దూకుడుగా ఉంటారు. సో ఎట్లాగైనా పంపించాలి అని కోరుకుంటున్నటువంటి చంద్రబాబు నాయుడుకి ఏకంగా షాక్ లాగా కేంద్రం ఈ అంశాలను యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే ఎన్డీఏకి పూర్తి మద్దతు రానటువంటి పక్షంలో ఫామ్ అయిన ఈ ప్రభుత్వంలో రాజ్యసభలో లేదా లోక్సభలో బిల్లు పాస్ చేసేటప్పుడు ఒక సింగిల్ ఇండివిజువల్ గా గెలిచిన ఎంపీ యొక్క ఓటైనా సరే, బిల్స్ పాస్ అయినప్పుడు ఓట్లు వేస్తారు కదా, ఆ ఓటైనా సరే వీళ్ళకి అత్యంత కీలకంగా మారబోతుంది. ఇట్లాంటి పరిస్థితుల్లో పక్కన పెట్టేసి జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళని ఇరికిచ్చేసి జైల్లో పడేస్తే కాంగ్రెస్ పార్టీకి అది అనుకూలంగా మారే పరిస్థితి. ఇంకొకటి, ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు చెప్పినటువంటి డేంజర్ జోన్స్ చాలా ఉన్నాయి నరేంద్ర మోడీ ప్రభుత్వానికి. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎనీ టైం పడిపోవచ్చు అనేటువంటి మాట ప్రశాంత్ కిషోర్ చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి కొంతమంది చేతులు కలిపితే పడిపోయే అవకాశాలు చాలా గట్టిగానే ఉన్నాయని కూడా చెప్పారు. సో ఇట్లాంటి పరిస్థితులు ఉన్నప్పుడు కేంద్రం ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి విషయంలో రిస్క్ తీసుకోదు. పైగా రాజ్యసభలో దాదాపు వాళ్ళకి కళ్ళ ముందు 8 మంది ఎంపీల దాకా, 7 మంది ఎంపీల దాకా కనబడుతున్నారు. ఇంకో పక్క ఇటు లోక్సభలో నలుగురు దాకా కనిపిస్తున్నారు. అట్లా అట్లా భారీ ఎత్తున ఉన్నటువంటి పార్టీ, పైగా గతంలో ఎనీ బిల్ పెట్టినప్పుడు క్వశ్చన్ చేయకుండా పాస్ చేసినటువంటి పార్టీ. అది చేతకంతనం వైసీపీది. అట్లాగే ఇప్పుడు టీడీపీ కూడా పాస్ చేస్తుంది, అది వీళ్ళ చేతకంతనం. సో అది వేరే విషయం, బట్ వాళ్ళకి ఉపయోగపడే విషయమే కాదు. సో అందువల్ల సీరియస్ గా ఈ విషయాన్ని కన్సిడర్ చేసి కేసుల విషయంలో చంద్రబాబు నాయుడు యొక్క కోరి మీకు ఆంధ్రప్రదేశ్కి ఏం కావాలని ఇస్తాం, కానీ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయడం మాత్రం మమ్మల్ని అడగొద్దు అనేసి ఒక తీపి కబురు లాంటిది జగన్మోహన్ రెడ్డి వైపుకి వాళ్ళు పుష్ చేస్తున్నారనే వార్తలు వినిపిస్తాయి.